ఏ పంట సీజన్ వచ్చినా ఆ రైతులు లబోదిబోం అనాల్సిందే. అదిగో ఈ రైతు సంతృప్తిగా తన పంటను అమ్ముకున్నారు అనే అసలు ఆ ప్రసక్తే లేదు. మామిడి పండ్ల సీజన్ వచ్చిందా, మామిడి రైతు రోడ్డెక్కాల్సిందే, లబోదిబోం అనాల్సిందే. మిరపకాయల సీజన్ వచ్చిందా, అరటికాయల, నెక్స్ట్ ఇప్పుడు టమోటా కాయలు. మధ్యలో ఇంక వరి, పొగాకు, పత్తి ఇవన్నీ మామూలే. ఇప్పుడు మళ్ళీ టమాటా కాయల సీజన్ వచ్చింది. టమోటా సీజన్. రైతులు లబోదిబో కాదు. మళ్ళీ రోడ్డు మీద పడబోవడం మొదలెట్టారు. ఎందుకంటే మార్కెట్ల దగ్గర తీసుకెళ్ళినా 15 కేజీలు ఉండే ట్రేకి రూ. 30, రూ. 35 గాని కొన్ని కొన్ని ఇవ్వట్లేదట. బోర్డుల మీద డిస్‌ప్లే చేసే రేట్లొకటి, వీళ్ళకిచ్చే రేట్లొకటి. పోనీ కనీసం మద్దతు ధర లాంటివో లేకుంటే బోర్డు మీద పెట్టిన ధర అయినా ఇస్తున్నారా లేదా? ఎవరు మానిటరింగ్ జేయాలి? ఎవరు మానిటరింగ్ జేయాలి? రైతు లబోదిబోమంటే ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి? ఏ సీజన్ వస్తే ఆ సైజు ఆ సీజన్‌లో ఆ రైతు నాశనం అవ్వాల్సిందేనా? ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు మనకేం గావాలి? అరే! రైతు ఇబ్బంది పడిపోతున్నారు అనంటే అదిగో ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం. వ్యతిరేక ప్రచారం ఏంది? రైతు నాశనం అయిపోతూ ఉంటే. ఏమంటే దాని మీద ఎదురుదాడి చేయాలి. ఎవరు రైతు? మళ్ళీ రైతుల్లో చూడాలి. అదిగో ఈ రైతు వైసీపీ రైతు, ఈ రైతు ముస్లిం రైతు, ఈ రైతు క్రిస్టియన్ రైతు, ఈ రైతు రెడ్డి రైతు. మళ్ళీ ఒక రైతుల్లో కూడా మళ్ళీ మనం కులాలు బయటకు తీయాలి. రైతుల్లో కూడా మనం మతాలు బయటకు తీయాలి. రైతుల్లో కూడా మనం పార్టీలు బయటకు తీయాలి. ఎదురుదాడి చేయాలి. అరే! ఒక రైతు ఎందుకు నష్టపోతుండు? వాళ్ళకి కనీస మద్దతు ఎక్కడ దక్కట్లేదు. దక్కాలంటే ఏం జేయాలి? ప్రభుత్వాలు ఏం మానిటరింగ్ జేయాలి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ డిస్కషనే లేదు. ఈ డిస్కషన్ పెట్టేవాడు పెద్ద బూతు. ఈ డిస్కషన్ పెట్టేవాడు పెద్ద ద్రోహి. ఇలాంటి అరే! రైతులు అన్యాయం అయిపోతున్నారని మాట్లాడేవాడు పెద్ద ఏమంటారు? పెద్ద అభివృద్ధులకు నిరోధకుడు ఇట్లాంటోళ్ళు. ఏ రైతన్నా సంతోషంగా ఉన్నాడా? ఏ రైతుకైనా కనీసం గిట్టుబాటు వచ్చిందా? వ్యవసాయమే మానేస్తున్నారులెండి. ఆఫ్‌కోర్స్ ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవచ్చులెండి. ఆ భూములు తీసుకొని ఇబ్బందేముంది గాని. ఆ! ఇప్పటికే ఊర్లలో ద్రవ్యోల్బణం పతాక స్థాయిలో పెరిగిపోయిందని చెప్పి నివేదికలు చెబుతూనే ఉన్నాయి. బతికే పరిస్థితి లేదు. పంట లేదు. పెట్టిన పంటకు ధరలు లేవు. పంట పెట్టడం అంటే అప్పులు పెంచుకోవడమే అట్లా తయారైపోయింది. అసలు ఉత్పత్తి పంటకు సంబంధించి ఉత్పత్తి తగ్గినప్పుడేమో రేట్లుంటాయి, ఏం ప్రయోజనం లేదు. ఉత్పత్తి పెరిగినప్పుడేమో అసలు ఏమీ రేట్లుండవు, అట్లా ప్రయోజనం లేదు. పంట పెట్టే ఎక్స్‌పెండిచర్ పెరిగిపోతుంది. పెట్టే అదే ఆపేత్తూ ఉన్నారు రైతులు. ఇంక మళ్ళీ వర్షాలు చూడు. చుక్కలు చూపెడుతూ ఉన్నాయి. ఇంక పంటలు పెట్టే పరిస్థితి లేదు. ఒక మనిషి ఇంకో మనిషి కొరుక్కొని తిని బతికితే అప్పుడు తెలుస్తది. అరే! దారుణం కాదు. రైతులు ఇంత దారుణంగా ఒక్కసారన్నా రైతు మొహంలో సంతోషం వద్దా? సంతోషం నింపొద్దా? కనీస గిట్టుబాటు అంటారు కదా! బోర్డు మీద రేట్లు పెడతారు కదా! ఆ రేట్ ఎంతవరకన్నా ఇవ్వండి.